చెప్పేదాన్నైతే అది తెలిసిన వెంటనే మీ అక్కని తీసుకొచ్చి డైరెక్ట్గా నేను ఇరికించేదాన్ని. కానీ నీలా రిలేషన్స్ని చెడగొట్టడం నాకు రాదు. సరే నువ్వేమైనా అనుకో, బట్ నాకు మాత్రం అడ్డు రాకు. అడ్డు రావద్దా? వస్తా, కన్ఫామ్గా అడ్డుపడతా. ఏం చేసుకుంటావో చేసుకో. వాళ్ళిద్దరిని ఎలా విడగొడతావో నేను చూస్తా. సరే చూడు. చూద్దాం. ఏంటక్క షాపింగ్ వెళ్ళాలన్నావు, వెళ్ళలేదా? లేదురా, మీ బావకి టైం ఉండట్లేదు. టైం చూసుకొని వెళ్ళాలి. బావకు టైం లేకపోతే ఏమక్క, నువ్వు ఒక్కదాన్ని వెళ్ళొచ్చుగా. వెళ్ళొచ్చు, బట్ అకౌంటెంట్ మీ బావ కదా, మీ బావ వచ్చాకే వెళ్ళాలి. అదేంటి, బావ ఇంకా అకౌంట్ కీస్ నీకు ఇవ్వలేదా? ఇవ్వలేదు. ఇవ్వలేదా? పెళ్ళైన తర్వాత భర్త భార్యకు అన్నీ అప్పచెప్పాలే. ఎందుకు? ఓసిన పిచ్చక్క, ఎందుకంటావేంటే? ఇల్లు మొత్తం మెయింటైన్ చేసేది ఎవరు? నేను. మరి బావ ఉదయం లేచినప్పటి నుంచి బావ పక్కనే ఉంటూ బావ చెప్పిన పనులన్నీ చూసుకొని కిచెన్లో వంట చేసుకొని బావ ఆఫీస్కి వెళ్తుంటే దగ్గరుండి క్యారేజ్ సర్ది మరీ పంపించేది ఎవరు? నేనే. మరి అలాంటప్పుడు మనీ మ్యాటర్ చూసుకోవాల్సింది ఎవరు? నేనే కదా. మరి బావ వచ్చాక అడుగు. కానీ అందులో చిన్న మిస్టేక్ ఉంది వదిన. ఏంటి? ఇల్లు మొత్తం నువ్వే చూసుకుంటున్నావు వదిన, అందులో ఎలాంటి డౌట్ లేదు. కానీ అన్నయ్య పడే కష్టాల గురించి ఏ రోజైనా నీకు చెప్పాడా? లేదు. ఎందుకంటే వంటింట్లో నువ్వు పడుతున్న కష్టాలు చాలు అని. ఏ రోజైనా నేను బయటికి వెళ్ళి అది తీసుకురా ఇది తీసుకురా అని నీకు చెప్పాడా? లేదు. ఎందుకంటే తను ఎలాగో బయట తిరుగుతున్నాడు కదా, మళ్ళీ నీకెందుకు కష్టమని. నువ్వు అడిగినవన్నీ టైంకి తీసుకొస్తున్నాడా లేదా? తీసుకొస్తున్నారు. మరి ఒక అమ్మాయిగా మనకి ఇంకేం కావాలి వదినా? మనకు కావాల్సినవన్నీ మనం అడగకుండానే తీసుకొచ్చి పెడుతున్నారు కదా, ఇంకా మనీతో మనకేంటి అవసరం? కరెక్టే కదా. థ్యాంక్ యూ సాచి. ఓయ్, నీకెన్నిసార్లు చెప్పాలి నా దారికి అడ్డు రాకని? నేను చెప్పాను, వాళ్ళిద్దరిని ఎలా విడదీస్తావో నేను చూస్తా అని. అయినా నాకు ఒకటి అర్థం కాదు, ఎందుకు ప్రతిసారి మీ అన్నకు సపోర్ట్ చేసి మాట్లాడుతున్నావు? మా అన్నయ్యకి నేను తప్ప ఇంకెవరు సపోర్ట్ చేస్తారు? నేను మా అన్నయ్యకే సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే వాళ్ళిద్దరూ కలిసి హ్యాపీగా ఉండాలని నేను అనుకుంటున్నాను కాబట్టి. నేనే కాదు, ఆ ప్లేస్లో ఎవరున్నా అలాగే ఆలోచిస్తారు. అయినా ఏ తమ్ముడు కూడా వాళ్ళ అక్కకి హస్బెండ్ నుండి డివోర్స్ ఇప్పించాలని ఎప్పుడూ కోరుకోరు. బావా, చట్నీ ఏమంటావా? వెయ్యి. బావా, చట్నీలో ఉప్పు ఎక్కువైనట్టుంది. అవునా? పెద్దగా బాలేదు, చూడు. బృందా, ఈ మధ్య వంటలో టేస్ట్ తగ్గుతుంది చూసుకో. చట్నీలో ఉప్పు ఎక్కువైంది. వాళ్ళంతే వదినా, పెళ్ళైన కొత్తలో మనం ఏం చేసినా ఇష్టంగానే తింటారు. ఆ తర్వాత మనం ఎంత కష్టపడి చేసినా కష్టంగానే తింటారు పాపం. ఏంటే, నువ్వు మీ వదినతో కలిసిపోయావా? ఎంతన్నా ఆడోళ్ళు కదా బావా, ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటారు. నీకు సపోర్ట్ నేనున్నాను బావా. నువ్వు తోడుండి మా అన్నకి తోడు లేకుండా చేద్దామనే కదా. అంటే నువ్వు తోడున్నా ఏం చేయలేవని చెప్తున్నానంతే. అయినా ఏంట్రా, నువ్వు కూడా మీ బావ సైడ్ వెళ్ళిపోయావా? అక్క సైడ్ పనవనప్పుడు బావ ఓన్లీ ఆప్షన్ కదా. తను నీకు అంతలా సపోర్ట్ చేస్తున్నప్పుడు బావకు నా వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ నేనే కదక్కా.
చెయ్యి బాగా సపోర్ట్ చేయి. అమ్మో, దీంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. బావా, ఏంటి వరుణ్, ఈరోజు నువ్వు లంచ్ బాక్స్ తెస్తున్నావు? అదేంటి బావా, మా అక్కని పెళ్లి చేసుకుని అంత మంచి లైఫ్ ఇచ్చావు, నీకు ఈ మాత్రం చేయకపోతే ఎలా? ఏంటి వరుణ్, నన్ను మరీ పొగిడేస్తున్నావు? వెళ్ళొస్తా. ఓకే బావా. మరి అంత మంచి లైఫ్ని ఎందుకు దగ్గరుండి మరి నాశనం చేద్దాం అనుకుంటున్నావు? అసలు నీ ప్రాబ్లం ఏంటి? నేను అదే అడుగుతున్నా. వాళ్ళిద్దరూ కలిసుంటే నీకేంటి ప్రాబ్లం? వాళ్ళిద్దరు కలిసి ఉంటే నాకేం ప్రాబ్లం? మరి అలాంటప్పుడు ఎందుకు విడతీయాలనుకుంటున్నావు? అదంతా నాకు తెలియదు. మా అక్క నాతోనే ఉండాలి, అంతే. మీ అక్క నీతోనే ఉండాలనుకోవడంలో ఏం తప్పలేదు. నేను మా అన్నయ్య నాతోనే ఉండాలనుకుంటాను. కానీ వాళ్ళిద్దరిని విడదీసి కాదు. వాళ్ళిద్దరు ఒకరికొకరు నచ్చి ఒక కొత్త లైఫ్ని స్టార్ట్ చేశారు. అలాంటి వాళ్ళ మధ్యలో నువ్వు వచ్చి వాళ్ళిద్దరిని విడగొట్టాలి అనుకుంటున్నావు. అది కూడా నీ సెల్ఫిష్నెస్ కోసం. మీ అక్క హ్యాపీనెస్ని నువ్వే దగ్గరుండి మరీ దూరం చేస్తావా? అయిందా? మరి అత్తయ్య మామయ్య పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేయట్లేదా? అడుగుతున్నారు వదినా, బట్ ఏమో చూడాలి. ఇలాంటి అబ్బాయే కావాలి అనేమైనా క్వాలిటీస్ ఉన్నాయా? అలాంటి క్వాలిటీస్ అంటే ఏం లేవు. మాటలతో కాకుండా మనసుతో ప్రేమించేవాడైతే చాలు. అయితే పెళ్లి చేసుకొని అంటావు, అంతేనా? ఏంట్రా మాటలు? మరి లేకపోతే ఏంటక్క, కాలం మారింది. మాటలతో ప్రేమించేదే ప్రేమ అంటున్నారు. మాటకిచ్చే వాల్యూ కనిపించని మనసుకి ఇవ్వట్లేదే. నీలాంటి గుడ్డి వాళ్ళకి కనిపించదులే. నువ్వు ఆగరా, నువ్వు చెప్పు ఎలా ఉండాలి? అలా ఉండాలి ఇలా ఉండాలని ఏం లేదు వదినా. ఉమ్, పెళ్లి చేసుకున్నందుకు బెస్ట్ లైఫ్ ఇస్తే చాలు. అయితే నాలాంటి వాణ్ణి చేసుకో. బెస్ట్ లైఫ్ ఏం కర్మ, అన్ని బెస్టే ఇస్తాడు. నీలాంటి వాడిని చేసుకోవడం కన్నా అసలు పెళ్ళే చేసుకోకుండా ఉండడం బెటర్. ఇందాకే చెప్పానుగా నీకు పెళ్ళవ్వదని. ఏ ఏయ్ నీ గొడవ ఆపుతారా? సరే అక్క, నేను వెళ్ళొస్తానైతే. ఉమ్. అమ్మ కాల్ చేస్తుంది సాచి. క్యారీ ఆన్ వదినా. హలో హలో, చెప్పమ్మా. ఏం లేదురా, ఇంట్లో వ్రతం చేస్తున్నాము. మీ పెళ్ళైన తర్వాత ఫస్ట్ ఫంక్షన్ ఇదే కదా, అందరూ బయలుదేరండి, సరేనా? సరే అమ్మా. అవును, ఇంతకీ వరుణ్ ఏం చేస్తున్నాడు? ఆ, ఇక్కడే ఇంట్లోనే ఉన్నాడమ్మా. 2-3 రోజులని చెప్పి నీ దగ్గరకు వచ్చాడు, అక్కడే ఉండిపోయాడు. మీ ఇద్దరిని ఇబ్బంది ఏం పెట్టట్లేదు కదా? అయ్యో అదేం లేదమ్మా. వాడు నా తమ్ముడే కదా. నీ తమ్ముడేలే, వాడికి అమ్మ నాన్న కంటే నువ్వే ఎక్కువైపోయావు. అందుకే యుఎస్ నుంచి వచ్చి రాగానే మాతో ఒక్కరోజు కూడా టైం స్పెండ్ చేయకుండా డైరెక్ట్గా నీ దగ్గరకు వచ్చాడు. ఇక్కడ నేను వాడికి అమ్మనే కదమ్మా. నువ్వేం బాధపడకు, నేను వాడిని చాలా బాగా చూసుకుంటున్నా. వాడికి బోర్ కొట్టినప్పుడు వాడే మీ దగ్గరకు వస్తాడు. సరే, జాగ్రత్తగా ఉండండి. అల్లుడి గారిని కూడా అడిగానని చెప్పు. ఉంటా అమ్మా. సరే అమ్మా, బాయ్. ఏంటి సాచి, ఈరోజు పూజ ఉందని తెలుసు కదా, ట్రెడిషనల్ డ్రెస్లో రాకుండా ఇలా చూడీదార్లో వచ్చావేంటి? వృందా, తను తీసుకెళ్ళి నీ డ్రెస్ ఒకటి ఇవ్వు. దా. వెళ్ళు, మీరు రండి.
ఏంటి హాయ్. ఏంటి కొత్తగా హాయ్ చెప్తున్నావు? ఏమో ఈరోజు చాలా కొత్తగా కనిపిస్తున్నావు. అయితే ఏంటి ఇప్పుడు? చెప్పాలనిపించింది, సో చెప్తున్నా. సరే. మరి హా, మరి అక్క పిలుస్తుంది, ఆ? మళ్ళీ వస్తా. ఏంటి వీడు కొత్తగా బిహేవ్ చేస్తున్నాడు? ఉహ్. ఓ, సిరీస్ చూస్తున్నారా? ఏయ్, ఏంటి? వాళ్ళ మధ్యలో మనం ఎందుకు ఊరికే డిస్టర్బెన్స్? చేతి ఏంటి? చేతి ఓ, నిన్నటి నుండి చూస్తున్నా చాలా తేడాగా బిహేవ్ చేస్తున్నావేంటి? తేడా అంటే అదేం లేదే. మరి ఇందాక వాళ్ళకేదో డిస్టర్బెన్స్ అది ఇది అంటున్నావు. అంటే వాళ్ళ మధ్య మనం ఎందుకని. ఎందుకని అంటే? నువ్వు అన్నిటికీ ఇలా సాగదీస్తే నేనేం చెప్పలేను. అయినా ఎంతనా కలిసి ఉండాల్సిన వాళ్ళం. ఇంకోసారి ఇలాంటివి మాట్లాడేవనుకో కోసేస్తా. ఏంటిది? నీ నాలుక. హో, అదా. ఎంతనా మనం ఒకటే ఇంట్లో ఉంటున్నాం కదా, అందుకలా అన్నాను. అంతొద్దు, నీ బిహేవియర్లో ఏదో తేడా ఉంది. ఓ, మంచోళ్ళ డ్రామా చేస్తున్నావా? మంచోడ్లా నేనెందుకు డ్రామా చేస్తాను? నేను నిజంగానే మంచోడిని. మంచితనానికి కాళ్ళు చేతులు ప్రాణం పోస్తే అది నేనే, తెలుసా? ఉహుం. కానీ నీ మంచితనానికి అసలు మనసు అనేదే లేదనుకుంటా. మనసు లేదని నువ్వెలా అనుకుంటావు? ఉందేమో, ఉండొచ్చేమో. అది ఉన్నా నిన్నే లవ్ చేస్తుందేమో. ఏంటి? ఏయ్, అంటే నాకు మనసుంది అని అంటున్నా. అందుకేనా వాళ్ళిద్దరిని విడదీయాలనుకుంటున్నావు? ఎక్కడికి వెళ్ళినా తిప్పి తిప్పి మళ్ళీ అక్కడికే తీసుకొస్తావు కదా. అవును, ఎందుకంటే నువ్వు ఆ పని మీదే కదా ఇక్కడికి వచ్చింది. హ. ఏంటి ఖాళీగా తిరుగుతున్నావు? ఈ మధ్య ప్లాన్స్ ఏం వేస్తున్నట్లేవు? వాళ్ళు బాగుంటేనే కదా మనం బాగుండేది. అబ్బో, చాలానే తెలుసుకున్నావే. ఇలాగే ఉంటే అందరికీ మంచిది. నేను ఇలానే ఉండాలంటే మరి నువ్వు నాతోనే ఉండాల్సి వస్తుంది. ఏంటి? అదే ఐ మీన్, నన్ను ఇలాగే చిన్నప్పుడు ఎవరైనా మోటివేట్ చేస్తుంటే బాగుండేది. అలాంటి వాళ్ళు ఇప్పుడు ఎవరు లేరు అంటున్నా, అంతే. మోటివేట్ చేస్తే మారిపోవడానికి నువ్వేమన్నా చిన్నపిల్లోడివా? గాడిదలా ఎదిగావు, మళ్ళీ యుఎస్ వెళ్ళి చదువుకున్నావు. నీకే తెలియాలి ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని. నువ్వన్నది కరెక్టే. యుఎస్ వెళ్ళి చదువుకున్నాను కానీ అక్కడ నీలా ఎవరు తగలలేదు, అందుకే ఇలా ఉండిపోయాను. ఇప్పుడు నువ్వు తగిలేవుగా, అందుకే మారడానికి ట్రై చేస్తున్నా. సరే, ఆల్ ది బెస్ట్. ఒక్క నిమిషం. ఏంటి అసలు నీ ప్రాబ్లం ఏంటి? ఏదైనా చెప్పాలనుకుంటే డైరెక్ట్గా చెప్పు. ఇలా ఫ్లర్ట్ చేస్తూ బిస్కెట్స్ వేయకు. సరే, డైరెక్ట్గా పాయింట్కి వస్తా. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు ఒప్పుకుంటే పెళ్ళి కూడా చేసుకుంటా. ఏంటి ఇది ఇంకో కొత్త ప్లానా? ఈసారి నా సైడ్ నుంచి ట్రై చేస్తున్నావా? చిచిచి, ప్లాన్స్ అలాంటివి ఏం లేవు. నేను నిజంగా చెప్తున్నా, ఐ లవ్ యూ. వాట్? అసలు నేను నిన్ను లవ్ చేస్తానని నువ్వెలా అనుకున్నావు? అయినా నాకేం తక్కువ? యుఎస్లో చదువుకున్నా, నెక్స్ట్ ఇయర్ ఇండియాలో జాబ్ చేయబోతున్నా. ఫ్యామిలీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అలాంటివి ఏమీ లేవు. నీకు ఇంకేం కావాలి? ఇదే నా ప్రాబ్లం. నీ యాటిట్యూడ్, నీ ఓవర్ కాన్ఫిడెన్స్, నీ బిహేవియర్. నువ్వు అమెరికా వెళ్ళి చదువుకున్నా నీ బుద్ధి మాత్రం అమీర్పేటలోనే ఆగిపోయింది.
అండ్ అది ఎప్పటికీ చేంజ్ అవ్వదు కూడా. ఇంకోసారి ప్రేమ పెళ్ళి అంటూ నా వెంట తిరిగావనుకో అస్సలు బాగోదు చెప్తున్నా. గుడ్ బై.